చాలామంది మనుషులు చాలా రకాలుగా ఉంటారు. సహాయం చేస్తానని సమయం వచ్చేటప్పటికి తప్పించుకునేవారు, చాలామంది నేను అండగా ఉంటానని చెప్పి టైం వచ్చేటప్పటికి జారుకునేవారు అనేక మంది ఉంటారు. అయితే ఈ మనుషుల కంటే మనం దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని ఆధారం చేసుకున్నప్పుడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం అంటారు కదా, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చెక్కబడకుండానట్టు ఆయన నిన్ను కాపాడునని చెప్పేసి సొలొమోను భక్తుడు అక్కడ రాస్తూ ఉంటారు. ఎస్, మన కాలు చెక్కకుండా ఉండినట్లు ఆయన మనల్ని కాపాడతారు. మనుషులు ఏమంటారు తెలుసా? అరే నీకు కష్టం వస్తే నేనున్నాను రా అంటారు. దేవుడు ఏమంటారు తెలుసా? నేనున్నాను రా, నీకు కష్టం రాదు అంటారు. ఇదే డిఫరెన్స్. ఇదే మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. నీకు కష్టం వస్తే ఉన్నాను రా అంటారు మనుషులు, నీ కష్టం రానివ్వనరా అంటాడు దేవుడు. అందుకే మనం యెహోవాను ఆధారం చేసుకోవాలి. వాక్యం చెబుతుంది కదా, యెహోవాను ఆధారం చేసుకున్నప్పుడు మన కాలు చెక్కబడకుండా ఆయన మనల్ని కాపాడతారు.